హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'భవ్యాస్ వరల్డ్'. మీరు ఆల్రెడీ 'పెంకుటిల్లు' డే 1 అయితే చూసారు. సో, ఇప్పుడు డే 2ది చూపించబోతున్నాను. ఆ రోజు ఇల్లు పెంకులు మొత్తం తీసేసిన తర్వాతకి ఈవినింగ్ టైంలో మా ఆంటీ, అంకుల్ వాళ్ళు ఈ ఎర్రమట్టినైతే మొత్తం తవ్వుతున్నారనమాట. మొత్తం ఒక దగ్గరికి అనేస్తున్నారు. అంటే రౌండ్‌గా చేస్తున్నారు చుట్టూ. అందులో వాటర్ పోయడానికి. మనం మామూలుగా ఇల్లు కట్టుకోవాలి అననంటే సిమెంట్ అండ్ ఇసుక, వాటర్ అనేది యూజ్ చేస్తాం కదా! సో, కానీ స్లాబ్స్ వేయడానికి మనకి అదే సిమెంట్, ఇసుక అనేది యూజ్ అవుతుంది. కానీ మట్టి పెంకులు అంటే పెంకులు వేయాలనంటే ఎర్రమట్టి యూజ్ అవుతుందంట. సో, దాంతోటి పెంకులు పైన అనేది వేస్తారంట. సో, ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. సో, మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఇలా చూస్తుంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ చెప్పినా ఓకే అనైతే అలా అయినా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. అండ్ ఇంకా ఎర్రమట్టి సరిపోదేమో అని అనుకున్నారు. కానీ సరిపోతుందో లేదో తెలీదని ఉన్న వరకైతే ఇలా సెట్ చేసి పెట్టారనమాట. సో, అలా పక్కకి మొత్తం ఎర్రమట్టి అనేసి అందులో వాటర్ అనేది పోస్తున్నారు. సో, వాటర్ ఎందుకు పోయాలంటే ఆ ఎర్రమట్టి అనేది మెత్తగా నానాలనమాట. సో, అది నీళ్ళల్లో మెత్తగా నానితే మనకి రేపు మార్నింగ్ అది వేయడానికి ఇంకా మంచిగా ఉంటుంది. సో, ఎర్రమట్టి ఆల్రెడీ మనకి కొంచెం వాటర్ పోస్తేనే అది మెత్తగా అవుతుంది. సో, అయినా కానీ ఇంకా మెత్తగా ఉండాలనమాట. సో, అందుకని వాటర్ అనేది పట్టేసుకుంటూ ఉన్నాము. అండ్ తర్వాతకి డ్రమ్‌లో కూడా వాటర్ అనేది పట్టుకుంటున్నాం. ఎందుకంటే మార్నింగ్ ఒకవేళ వాటర్ సరిపోకపోతే ఇబ్బందవుతుందని చెప్పి ఒక డ్రమ్‌లో కూడా వాటర్ అనేది పట్టేసి పెట్టుకున్నామనమాట. సో, ఇది నైట్ అంతా మొత్తం బాగా నానింది. ఎర్రమట్టనేది. అండ్ నానిన తర్వాతకి మంచిగా దగ్గరకనేసి సిమెంట్‌నయితే ఎలాగ మనము దగ్గరకని ఇలా అదేంటి ఏదో టాప్ తోటి అంటారు కదా! సో, దాంతోటి దగ్గరకనేసుకొని ఉండాలనమాట. సో, వాటరయితే ఫిల్ చేస్తూ ఉన్నాము ఇలా. వాటర్ ఫిల్ చేసిన తర్వాతకి మనకి స్టార్ట్ అయిపోతుంది. సో, ఇలా ఉందనమాట ఇల్లు మొత్తం. ఈవినింగ్ టైంలో క్లీన్‌గా ఉంది. మేము ఆ రోజు చెప్పాను కదా! ఈవినింగ్ మొత్తం క్లీన్ చేసుకోవాలని చెప్పి. సో, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాము ఇలాగా. సో, ఈ నైట్ అయిపోయిన తర్వాతకి ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తాము. మేము మార్నింగే వస్తామని చెప్పేశారు. సో, మేము అందుకనే మొత్తం క్లీన్ చేసుకొని వాళ్ళు రాకముందే మళ్ళీ మట్టి ఏదైనా పడుతుందా అని చెప్పి రెడీగా ఉన్నామనమాట. సో, నైట్ అయితే మొత్తం స్టార్స్ అయితే కనిపించాయి మాకు. చాలా చాలా అంటే ఒక డిఫరెంట్ లుక్కొచ్చింది. అండ్ చాలా బావుంది నైట్ టైంలో పడుకున్నప్పుడు పైన చూడ్డానికి. సో, ఇప్పుడు ఇలా కనిపిస్తున్న ఏంటిది రేపు మార్నింగ్ ఎలా వీళ్ళు చేస్తారు, పెంకులు మళ్ళీ ఎలా పోకుండా కప్పుతారు అనేది మీకు మార్నింగ్ అయితే కనిపిస్తుంది. సో, మార్నింగ్ అయిపోయింది. సో, వాళ్ళైతే వచ్చేసారనమాట. పైన ఉన్న మట్టి ఇంకేదైనా ఉందో మొత్తం కిందికి ఊడ్చేశారు. సో, ఊడవడం వల్ల మట్టి అనేది కింద పడిపోయింది. సో, మీరు చూస్తున్నారు కదా! అక్కడ మట్టి మొత్తం ఎలా చేసి పెట్టారో ఎర్రమట్టి మెత్తగా దగ్గరకనేసి. సో, అలా ఉందనమాట. సో, మార్నింగ్ 6:30కి వచ్చేసారు. సో, మా ఆంటీ పైకెక్కి పైన ఉన్న మట్టి పెల్లలు ఏం లేకుండా మొత్తం క్లీన్‌గా శుభ్రంగా ఊడుస్తుందనమాట వాటి మీద. అవి చెక్కలు. సో, ఆ చెక్కల మీద నుంచి మనం ఇప్పుడు ఎర్రమట్టి అనేది వేసి పెంకలనేది కప్పాలనమాట. సో, దాని మీద ఎలా కప్పుతామనంటే, మన బస్తాలు తెలుసు కదా మీకు. బస్తా మీద వేసేసి, ఆ బస్తా మీద ఎర్రమట్టి వేసి, ఆ ఎర్రమట్టి మీద పెంకులు పెడతారనమాట. సేమ్ సిమెంట్ తోటి ఎలా చేస్తారో, ఇది కూడా సేమ్ ఎర్రమట్టితోటి అలాగే చేస్తారనమాట. సో, ఈ అంకుల్ ఎందుకు ఇటు కొడుతున్నారు సైడ్‌కి అనంటే, వాళ్ళు సైడ్‌కి కింద గోడ కొట్టేసుకొని ఒక దారంతోటి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు కొలుస్తారు. ఎంతవరకు హైట్ పెట్టుకోవాలి, ఎంతవరకు డిస్టెన్స్ ఉంటుంది, ఎంతవరకు వస్తుందని వాళ్ళు థ్రెడ్ తోటి ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నారనమాట. సో, అలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాతకి ఇంకా ఆ మట్టి పైన వేసేసి ఆ పెంకులనేది వేస్తారనమాట. సో, మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ అయితే పూర్తిగా చూసేయండి.
మా అంకుల్ ఆ మట్టి తొక్కేటప్పుడు అందులో పెంకులు కానీ, మొలలు కానీ ఏమన్నా గుచ్చుకుంటాయని చూసుకుంటూ తొక్కుతున్నాడనమాట. సో, ఎవరైనా మట్టికి తొక్కేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసి తొక్కండి. ఎందుకంటే మట్టిలో ఏముంటాయో మనకైతే తెలీదు. అండ్ ఆ మట్టి పైనుంచి పడ్డ మట్టి కదా! సో, పైనుంచి పడ్డ మట్టికి కానీ ఏమైనా అందులో ఏమన్నా ఉంటే మాత్రం కాళ్ళకి గుచ్చుకుంటాయని చెప్పి చూసుకొని మెల్లమెల్లగా తొక్కుతున్నారనమాట అంకుల్. సో, మీకు నేను చెప్పాను కదా! బస్తా ఏసి, ఆ బస్తా మీద మట్టి వేసేసి పెంకులనేది వేస్తారని. సో, అక్కడ మీరు చూస్తున్నట్టు అంకుల్ కూడా అదే అదే చేస్తున్నారనమాట. సో, మీరైతే చూసేయండి. తీయడం ఒక ఎత్తయితే, మళ్ళీ తీసిన వాటిని మళ్ళీ కొత్తగా వేయడం ఒక ఎత్తు. ఎందుకంటే తీయడం చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ వాళ్ళు అది మట్టి కలపడము, మళ్ళీ ఒకరికొకరు అందించుకోవడము, అండ్ మళ్ళీ పెట్టడము, కరెక్ట్‌గా చూసుకోవడము చాలా చాలా కష్టపడ్డారు. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేసారనమాట ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళందరూ కలిసి. మా ఆంటీ వాళ్ళైతే ఫస్టే మార్నింగ్ ఎక్కేసి క్లీన్ చేశారు. అండ్ తొందరగానే అయిపోయిందిలే కానీ వాళ్ళేం తినకుండా వచ్చి మరీ కష్టపడ్డారనమాట మా కోసం వాళ్ళు. అండ్ మా అజ్జి, సిద్ధులు కూడా ఆ ఎండలో చాలా కష్టపడ్డారు. ఇలాగో హాలిడేసే అని వాళ్ళైతే ఎక్కారు. సో, వాళ్ళు కూడా ఇల్లు కోసం చాలా హెల్ప్ చేశారు. ఆ ఎండలో కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారనమాట. సో, ఒక సైడ్ అయితే అయిపోవడానికి దగ్గరకొచ్చేసింది. అండ్ ఇంకొక సైడ్ అయితే మిగిలుందనమాట. సో, ఇది కూడా అయిపోతే ఆ లాస్ట్ అటు పక్కది కూడా అయిపోతే మనకి ఇల్లు కప్పడం అనేది ఫినిష్ అయిపోతుంది. సో, మట్టి సరిపోదేమో అని అనుకున్నారు. బట్ మట్టి అయితే సరిపోయిందనమాట. సో, ఫైనల్‌గా ఇటు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక పక్క సైడ్ అయితే ఉంది. అటు సైడ్ కూడా చేసేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుందనమాట ఇల్లు కప్పడం అనేది. అండ్ మీకక్కడ పింక్ షర్ట్ వేసుకున్న అంకుల్ కనిపిస్తున్నాడు కదా! సో, ఆ అంకుల్ ఏంటంటే నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఈమె ఏం వీడియో షూట్ చేస్తుంది, మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఏంటి అనంటే, నేను వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను అంకుల్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని అన్నా. సో, నువ్వు చేసే వీడియో నేను చూస్తాను, నువ్వు నాకు షేర్ చెయ్యి అని చెప్పాడు. సో, అంకుల్‌కి షేర్ చేస్తానో లేదో తెలీదు కానీ, ఒకవేళ చూస్తే మాత్రం అంకుల్ ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. అండ్ లాస్ట్‌కైతే మా మమ్మీ వీళ్ళు పైన కప్పడం అయిపోతుంది, మెల్లమెల్లగా జరుగుతుందని చెప్పి కింద మా మమ్మీ ఊడవడం స్టార్ట్ చేసింది రూమ్స్ అన్నీ. సో, మళ్ళీ మేము మట్టి ఊడ్చుకొని మొత్తం ఇంటి మీద లోపట పడ్డ మట్టి అంతా దులిపేసుకొని, అది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇల్లు కడుక్కోవడం అయితే జరిగింది. మాకు డే 1లో కంటే డే 2లోనే ఎక్కువ వర్క్ ఉందనమాట. డబల్ పని అనిపించింది మాకు. మళ్ళీ నిన్న ఊడ్చేసిన మట్టే మళ్ళీ ఈరోజు కూడా ఊడవటం అనేది, అది ఎత్తి పారబోయడానికి చేతులు చాలా అంటే చాలా నొప్పొచ్చేసాయి. 2 డేస్ చాలా వర్క్ ఉండిపోయింది. సో, ఇలా ఉందనమాట. ఇలా ఉన్నదాన్ని మళ్ళీ మేము శుభ్రంగా సెల్ఫ్‌లతో సహా కడుక్కున్నాము అన్నీ. సో,
ఇలా మొత్తం క్లీన్ అయిపోయింది. కడుక్కున్నామనమాట. సో, ఇప్పుడు క్లీన్‌గా కనిపిస్తుంది మీకు ఇల్లు. సో, ఇదండి నేను డే 2లో మీకు చూపించాలనుకున్న వ్లాగ్ ఆహ్, పెంకుటిల్లుది. సో, మీకు ఎలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్ మీరు ఎలాగో కామెంట్ చేయరో నాకు తెలుసు. బట్ కామెంట్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.